పేపర్ చేసేటప్పుడు మిత్రమా, మై సిన్సియర్ అడ్వైజ్ ఇస్ దట్ మీకు మొత్తం టోటల్ పేపర్లో ఏది ఈజీ అని మీరు అనుకుంటారో, మీకు నచ్చిన టాపిక్ ఏదైతే ఉంటుందో దాంతో ట్రై చేయండి. అది ముందుగా చేసుకుని మ్యాక్సిమం మార్కులు తెచ్చుకోవడం వల్ల విల్ బి దేర్ ఇన్ ద పేపర్. ఓకేనా? కాబట్టి ఇప్పుడు ఇది ఉంది, ఇట్ విల్ టేక్ సమ్ టైం, కొంత టైం పడుతుంది కాబట్టి దీని తర్వాత చేద్దాం అని అనుకుందాం. 6th 1కి వెళ్ళాం. 6th 1లో ఏం కనపడుతున్నాయి మనకి? రీడింగ్ కాంప్రహెన్షన్ కనపడుతుంది. అప్పుడు ఏం చేయాలి? కేవియట్ అనేది చేయొచ్చు, ఇన్హెరిటెన్స్ చేయొచ్చు, రాడికల్ ఓకే, వైల్డ్ ఓకే, ఆన్సర్ దొరుకుతుంది. ఇది చెయ్యం, అందు కాదు. మెటల్ ఈజ్ ప్రూవెన్ అన్నట్టు ట్రై చేయొచ్చు. ఇంక ఇప్పుడు ఏమున్నాయి? దిస్ ఈజ్ ఎర్రర్ లొకేషన్. నీట్గా చదువుకుంటాం, ఆన్సర్ తెలిస్తే ఆన్సర్ అప్లై చేస్తాం, తెలియకపోతే ముందుకు వెళ్ళిపోతాం. ఈజీగా దొరికితే చేద్దాం, ఈజీగా దొరకకపోతే ముందుకు వెళ్తాం. మనకి ఆ బిట్ దొరకడాన్ని బట్టి ఉండి చాలా ఉన్నాయి. తర్వాత ఫిల్లర్స్, ఇవి చేయగలం. సింగిల్ బిట్స్ అన్నప్పుడు హ్యాపీగా చేసుకోవచ్చు. ఆన్సర్ మనకి రీచబుల్గా ఉంటే చేస్తాం, లేకపోతే లేదు. సో ఫర్ ఫియర్ ఆఫ్ అనొచ్చా అనకూడదా? దిస్ ఈజ్ ఫ్రాజల్ రీప్లేస్మెంట్. ఇది మనదే. పేపర్లో ఇవి ఉంటే హ్యాపీగా చేసుకోవచ్చు. సింగిల్ బిట్స్ ఎప్పుడు కూడా ఇస్తే మార్క్ ఇస్తా, లేకపోతే వదిలేస్తాం, ఏముంది? ఇదంతా ఫ్రాజల్ రీప్లేస్మెంటే. తర్వాత ఏముంది? ఎస్, సింపుల్గా 41 to 50 మనకు కనిపించినంత వరకు ఇది కూడా ఇఫ్ యూ కెన్ వీ డూ ఆర్ అదర్వైజ్ లీవ్ ఇట్ అప్ టు 50. అంతేగా మన పేపర్. ఓకేనా? నా నేను చెప్పినట్టుగానే మీకు ముందుగా 1 to 5 ఏమో పారాజంబుల్డ్ ఉంది, చెయ్యము, టైం సరిపోదు మనకి అవన్నీ చేయడానికి. 6 to 15లో కొన్ని సినానిమ్స్ యాంటనిమ్స్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒకసారి పేపర్ చేశాక చివరిలో మనం చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 16, టాక్ టు కస్టమర్స్ అన్నాడు. టాక్ టు కస్టమర్స్ కాదయ్యా, టాకింగ్ టు కస్టమర్స్. టాక్ టు కస్టమర్స్ కాదు, టాకింగ్ టు కస్టమర్స్ is the most effective way for a firm to avoid creating a product or service that is not relevant to the market. So that ఫస్ట్ 1లో ఎర్రర్ ఉంది, తెలిస్తే ఆన్సర్ చేయండి, లేకపోతే సెకండ్ 1కి వెళ్ళిపోండి, టైం వేస్ట్ చేయకండి. The mid-year economic review released last month has reiterated the need for increased public investment as private investment is slowed considerably అన్నాడు. The mid-year economic review released last month has reiterated the need for ఇంక్రీజింగ్ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే ఇక్కడ ఫర్ అనేది ప్రపోజిషన్ కనిపిస్తోంది. సుప్రభాతాన్ని బాగా చదువుకోండి, సుప్రభాతంలో రూల్ చదవండి. ప్రిపోజిషన్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఐఎన్జి ప్రకారం ఫర్ ఇంక్రీజింగ్, ప్రిపోజిషన్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఐఎన్జి. లేదు, ద నీడ్ టు ఇంక్రీజ్ అని అనలేము, రెండు చోట్ల మార్చాలి. కాబట్టి ఫర్ ఇంక్రీజింగ్ అని అంటే సుప్రభాతంలో రూల్ ప్రకారం ఆన్సర్ వచ్చేసింది 18th 1. Such schemes to scrap old cars have been rolling out సిన్స్ ద పాస్ట్, పూర్వం నుండి. ఎందుకని మీరు అలా అప్లై చేశారు? మళ్ళా సిన్స్ కానీ ఫర్ కానీ వచ్చినప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వస్తుంది. బట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఇచ్చాడు కాబట్టి మీరు సిన్స్ ఆర్ ఫర్ అప్లై చేయండి. హ్యావ్ బీన్ రోలింగ్ అవుట్ సిన్స్ ద పాస్ట్. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్, సెకండ్ 1లో ఎర్రర్ ఉంది. క్వశ్చన్ నెంబర్ 19కి వెళ్దాం. It is widely accepted that India is in a good position compared to most of its peers in emerging markets. Yet there is no time for the government. This is no time కాదు, there is no time. ఇది కూడా మనం మాట్లాడుకుంటాం. దేర్ అనే విషయంలో సుప్రభాతంలో మాట్లాడతాం. రూల్ నెంబర్ 18 and 19లో there is no time for the government. So that this is no time కాదు, there is no time. ఫోర్త్ 1లో తప్పు ఉంది. Litigation over land and reliance on private builders will have a negative impact on the state government's goal of building 2 million affordable houses in the city by 2022. చూడండి, చాలా బాగుంది, మనకి ఎక్కడ తప్పు కనపట్లేదు. Litigation over land and reliance on private builders will have a negative impact on the state government's goal of building 2 million affordable houses in the city by 2022. No error. Considering huge strides in technology, paying top dollar to acquire a firm with older technologies can be considered. దానిని మనం కన్సిడర్ చేయొచ్చు. దేన్ని? కన్సిడరింగ్ హ్యూజ్ స్ట్రైడ్స్ ఇన్ టెక్నాలజీ, పేయింగ్ టాప్ డాలర్ టు ఎక్వైర్ ఏ ఫర్మ్ విత్ ఓల్డర్ టెక్నాలజీస్. పేయింగ్ టాప్ డాలర్ టు ఎక్వైర్ ఏ ఫర్మ్ విత్ ఓల్డర్ టెక్నాలజీస్ కెన్ బి కన్సిడర్డ్.
హూ కన్సిడర్ ఎవరో తెలియదు, వాట్ దేనిని కన్సిడర్ చేయొచ్చు, టు ఎక్వైర్ ఏ ఫర్మ్ విత్ ఓల్డ్ టెక్నాలజీస్. అంటే స్టేట్మెంట్ దేంతో స్టార్ట్ అయింది, ఆబ్జెక్ట్ తో స్టార్ట్ అయింది. ఎప్పుడైతే ఆబ్జెక్ట్ తో స్టార్ట్ అయిందో ఏం రావాలి, బి ప్లస్ వి3 రావాలి. ఆబ్జెక్ట్ ప్లస్ బి ప్లస్ వి3 అగైన్ సుప్రభాతం రూల్ లో చూసాం, కెన్ బి కన్సిడర్డ్ ఏ రెసిపీ. క్వశ్చన్ నెంబర్ 22. La Nina is a phenomena of cooling in the equatorial Pacific Ocean కాదు, at the equatorial Pacific Ocean, which is responsible for dry weather in the US and wet weather in Australia and Indonesia. La Nina is a phenomena of cooling at the equatorial. So that is first one. One of the main technical obstacles to widespread commercialization of self-driving vehicles is the high cost of sensors which act. సెన్సార్స్ అని అన్నావు కాబట్టి, సెన్సార్ అనే పదం వచ్చింది కాబట్టి థింగ్స్ కాబట్టి హూ అప్లై చేయకూడదు, థింగ్స్ కాబట్టి విచ్ అప్లై చేయాలి. విచ్ యాక్ట్ యాజ్ ద ఐస్ ఆఫ్ వెహికల్స్, సెన్సార్స్ విచ్ ఏదైతే ఏవైతే. ఫాలోయింగ్ ఏ డ్రౌట్ లాస్ట్ ఇయర్ ఫార్మర్స్ హ్యాడ్ హోప్డ్. మనకు తెలుసు హ్యావ్ ప్లస్ వి3 అని, హ్యావ్ ప్లస్ వి3 అనే రూల్ మనం నేర్చుకున్నాం. హ్యావ్ ప్లస్ వి3 మీన్స్ హ్యావ్ ప్లస్ వి3, హ్యాజ్ ప్లస్ వి3 లేదా హ్యాడ్ ప్లస్ వి3. సో దట్ హ్యాడ్ హోప్డ్ టు రీకోప్. 25. డిస్పైట్ అనేది వచ్చినప్పుడు సెంటెన్స్ ఫామ్ అవ్వకూడదమ్మా, కాబట్టి డిస్పైట్ వీ వాంట్ టు బూస్ట్ అనకూడదు, దో వీ వాంట్ టు బూస్ట్ అనాలి. ఎప్పుడైతే వీ వాంట్ టు అనేటువంటి స్టేట్మెంట్ వచ్చిందో ఖచ్చితంగా డిస్పైట్ గానీ ఇన్స్పైట్ ఆఫ్ గానీ రావు. సో దట్ దో వీ వాంట్ టు బూస్ట్ డొమెస్టిక్ అవుట్పుట్ అనాలి. డిస్పైట్ హెర్ ఇంటెలిజెన్స్ అంటాం. డిస్పైట్ హర్ ఇంటెలిజెన్స్ లో స్టేట్మెంట్ లేదు, దో షీ వాజ్ ఇంటెలిజెంట్, దోతో స్టేట్మెంట్ ఉంది. కాబట్టి డిస్పైట్ తో స్టేట్మెంట్ ఉండకూడదు, దోతో స్టేట్మెంట్ ఉండాలి. నాసా హ్యాజ్ డాష్ ద అంబిషియస్ గోల్. ఒక గోల్ ని అవుట్లైన్ చేస్తారా, డిసైడ్ చేస్తారా, రిజాల్వ్ చేస్తారా, సెట్ చేస్తారా అంటే గోల్ ని సెట్టే చేస్తారు. ఒకసారి సెట్ అనుకుని చదువుదాం. నాసా హ్యాజ్ సెట్ the ambitious goal of sending humans to Mars by the mid-2030 and to achieve this goal ni achieve cheyali, goal ni set chesukovali, achieve cheyali. Fifth one. 27. Virtually everyone in the scientific community, opinion vadalem, think vadalem, knows gaani that ensuring sufficient food supplies for the human population in the future will require సీరియస్ వర్క్ జరగాలి, చాలా సీరియస్ గా వర్క్ జరగాలి ఎంతమందికి మనం ఫుడ్ పెట్టాలంటే. కాబట్టి అగ్రీస్. వర్చువల్లీ ఎవ్రీవన్ ఇన్ ద సైంటిఫిక్ కమ్యూనిటీ అగ్రీస్ దట్ ensuring sufficient food supplies for the human population in the future will require serious work. Third one, dash both the role and importance of Asia in the international arena have increased. The region still faces severe infrastructure gaps and bottlenecks. Now, while both the role and importance of Asia is in the international arena have increased, the region still faces severe infrastructure gaps. So while gaps, unless తీసుకోలేం, ఒకవేళ unless తీసుకుంటే మళ్ళీ కండిషన్ అవుతుంది. కండిషన్ అయితే విల్లో వుడ్డో రావాలి, ఏమీ రాలేదు. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్ వీ కెన్ గో విత్ while and gaps. 29th, the steady march of globalization has led to a dash in the number of people wanting to travel abroad for business or tourism, and as a dash, as a result, as a consequence, as upshot kaadu, as a result, the demand for visas is unprecedented at present. The steady march of globalization has led to a surge in the number of people. ఎప్పుడైతే గ్లోబలైజేషన్ వచ్చిందో ప్రజలందరూ కూడా ఇతర దేశాలకు వెళ్ళాలనుకుంటున్నారు. సో that is surge in the number. That is the first option. Now question number 30. Investors dash start the calendar year often in a buoyant mode only to be caught out by unexpected events. Often, usually అనొచ్చు, usually అంటే unexpected fortune కాదు, unexpected market కాదు, unexpected events. Investors often start the calendar year in a buoyant mood only to be caught out by unexpected events. 31 లో fragile replacement, ఇది కూడా చాలా ఈజీ. Earlier the police were reluctant to provide firearms to constables for fear of misuse. ఇంక ఏ విధంగా మార్చలేం దాన్ని.
for fear of misuse. No correction required. In one of the episode kadu episodes, one of the episodes, that is the first option. The parliamentary committee has lauded anali the state government for successful management of cyclones in the state. A parliamentary committee has lauded kadu, has lauded, that is the first option. Question number 34. The actress managed to celebrate her birthday at home with her near and dear and ones. The actress managed to kadu, managed to, that is the second option. We will have some unhealthy habits, but it is never too late. It is never too late to start living healthy. One more time. No need to correct, I think. We all have some unhealthy habits, but it is never too late to start living healthily. That is the no correction required. Vigilance sleuths arrested a doctor and his attendant on charges of having accepted a bribe. On charges of having accepted. That is the third option. That means he had accepted. The residence of the minister witnessed a mad rush as people from different walks of life went a beeline kadu, made a beeline to wish the minister. The residence of the minister witnessed a mad rush as people from different walks of life made a beeline to wish the minister. That is the second option. Acting out the intelligence input. Intelligence input మీద యాక్ట్ చేశారు కాబట్టి యాక్టింగ్ అవుట్ అనకూడదు మిత్రమా, యాక్టింగ్ ఆన్. Acting on, that is the fourth option. 39. Food wastage is a huge problem, the consequences of which are bound to affect. ఆ ఎఫెక్ట్ వాడకూడదు, ఏఎఫ్ఎఫ్ఈసిటి వాడాలి. ఏఎఫ్ఎఫ్ఈసిటి అనేది వెర్బ్, ఈఎఫ్ఎఫ్ఈసిటి అనేది నౌన్, కాబట్టి బౌండ్ టు ఎఫెక్ట్. ఫోర్త్ వన్. Two groups of students are allegedly or were allegedly having fought. అక్కడ two groups of students అనేటువంటిది ప్లూరల్ కాబట్టి were అప్లై చేయాలి. Two groups of students were allegedly having fought with. So that fourth option. Question number 41. Most people would be B plus V3 would be tried to discover, would be used to discover, would be surprised to discover. Most people would be surprised to discover that the laws, regulations and mandates dash to protect our environment. Laws ni, regulation ni, mandates ni manamu design చేసుకుంటాం. Designed to protect our environment may actually be harming it instead. Actually గా ప్రొటెక్ట్ చేస్తాయి అనుకున్నాం, అవి హార్మ్ చేస్తున్నాయి. ప్రొటెక్షన్ కి బదులుగా హార్మింగ్ చేస్తున్నాయి, కాబట్టి హార్మింగ్ ఇట్ ఇన్స్టెడ్, దానికి బదులుగా. లాంగ్ ఎగో ఆర్ ద డేస్ అనలేం, లాంగ్ పాస్ ఆర్ ద డే, లాంగ్ బ్యాక్ ఆర్ ద, లాంగ్ గాన్ ఆర్ ద డేస్. వెరీ గుడ్. A sooty smog, acid rain, brown sunsets, leaded children and rivers on fire. The new environmental dash are almost, are అన్నాడు కాబట్టి ప్లూరల్ రావాలి. The new environmental challenges are almost dash. The new environmental challenges are almost, వాటిని మనం ఏమీ చెయ్యలేము అని చెప్తున్నాడు. Are almost imperceptible, ఊహించలేనటువంటివి. అండ్ అంటిల్ ద డెవలప్మెంట్ ఆఫ్ హైలీ అడ్వాన్స్డ్, హైలీ సెన్సిటివ్ అటమిక్ మాస్ స్పెక్ట్రోస్కోపీ సిస్టమ్స్ immeasurable to dash these nearly invisible, to combat, అయితే టు అడ్రస్ అనాలి, అడ్రస్ లేదు. టు కంబాట్ దీస్ నియర్లీ ఇన్విజిబుల్ అండ్ ఇమ్మెజరబుల్ ప్రాబ్లమ్స్, న్యూ రెగ్యులేషన్స్ అండ్ మ్యాండేట్స్ హ్యావ్ కమ్ ఇన్ టు, కొత్త రెగ్యులేషన్స్ మ్యాండేట్స్ హ్యావ్ కమ్ ఇన్ టు ఎఫెక్ట్. That is EFFECT. But these new regulation mandates may actually be dash our attempts to actually be, mana attempts na ఆపేస్తున్నాయి, may actually be hindering our attempts to dash with the more measurable
to deal with the more measurable and easily absorbed problems as well as our economy. Most people would be surprised to discover that the laws, regulations and mandates, వీటన్నిటిని మనం ఏమనుకున్నాం, and mandates designed to protect our environment may actually be harming it instead. ప్రొటెక్ట్ చేస్తాయనుకుంటే హార్మింగ్ చేస్తున్నాయి. లాంగ్ గాన్ ఆర్ ద డేస్ ఆఫ్ సూటీ స్మాగ్, acid rain, brown sunsets, leaded children and rivers on fire. The new environmental challenges are almost imperceptible, and until the development of highly advanced, highly sensitive atomic mass spectroscopy systems immeasurable to combat these nearly invisible and immeasurable problems, new regulations and mandates have come into effect. But these new regulations and mandates may actually be hindering our attempts to deal with the more measurable and easily absorbed problems as well as our economy. మిత్రులారా, ఎస్ఓ పేపర్ చేసేటప్పుడు మై సిన్సియర్ అడ్వైజ్ ఈస్ ముందుగా సింగిల్ బిట్స్ చేయండి. అవి అవ్వకపోతే అప్పుడు గ్రూప్స్ లోకి వెళ్ళండి. మీకు ఆ టైం సరిపోదు, సింగిల్ బిట్స్ చేసుకున్నాకనే అక్కడికి వెళ్ళడం మంచిది. ఇన్ మై ఒపీనియన్ మీకు అంత టైం కూడా ఉండదు, పారాగ్రాఫ్ చదివేంత టైం ఉండదు అక్కడ. కేవియట్ అనే పదాన్ని వాడాడు, అది అష్యూరెన్స్ కాదు, హెల్యూజినేషన్ కాదు. కేవియట్ మీన్స్ దట్ ఈజ్ వార్నింగ్. ఏదైనా ఒక పని జరిగేటప్పుడు ముందుగా దాన్ని వార్న్ చేయడాన్ని కేవియట్ అంటారు. నౌ ఇన్హెరిటెన్స్ అన్నాడు. ఇన్హెరిటెన్స్ పైనుంచి కిందకి ఎవరికైనా ఒకటి సంక్రమిస్తే దాన్ని ఇన్హెరిటెన్స్ అంటారు. అలా సంక్రమించడాన్ని బిక్వెస్ట్ అంటారు. చాలా రాడికల్ గా మారిపోతుంది, చాలా తీవ్రంగా మారిపోవడాన్ని రాడికల్ అంటారు. అది కొత్తది, చాలా విప్లవాత్మకంగా మారిపోవడాన్ని రాడికల్ అంటారు. అపోజిట్ ఏమవుతుందంటే రెగ్యులర్ గా జరిగేది కన్జర్వేటివ్. నా వైల్డ్ గా ఉంది అని అంటున్నాడు, చాలా వైల్డ్ ఇష్యూ గురించి మాట్లాడాడు. దానికి అంటే బాగులేదని చెప్తున్నాడు కాబట్టి బాగుంది అని చెప్పాలంటే నీట్ అనే పదం వాడాలి, డొమెస్టిక్ కాదు. యాజ్ మెన్షన్డ్ ఇన్ ద ప్యాసేజ్, గవర్నమెంట్ ఇంపోజెస్ ట్యాక్స్ in order to curb consumer spending, keep people poor, provide additional, no, none of the given options. 11th one, as mentioned in the passage under Piketty's scheme of taxation, all luxurious positions must be heavily taxed. Correct. Piketty ade cheppadu paragraph lo. Only the elite holding multiple properties in their names must be taxed. Only A. Everything that an individual holds must, no, only A. A and B లేదు ఇక్కడ, only A. 12th one, as described in the passage by the author, Piketty opines that the rich have been unfairly, no, the present system of taxing is no. Heavy taxes must be levied on all large fortunes as most of them grow completely untaxed. That is the third one. బాగా డబ్బున్న వాడికి ట్యాక్స్ వేసి తీరవలసిందే, లగ్జూరియస్ కి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద ప్యాసేజ్? అకార్డింగ్ టు Piketty, the richest mostly accumulate their share of wealth from their, no, the reaction that Piketty is best seller received were as expected by the author. Piketty's idea of global tax, no, as per Piketty's book, the wealthy mostly accumulate their wealth through their larger estate. That is the fourth option. The author in the given passage has always been in favor of Piketty, criticizes economists for avoiding the issues. No. Opines taxing large fortunes 10% a year is an utopian idea which is almost impossible. అనుకుంటాం కానీ అది జరగదు. opines, అభిప్రాయపడుతున్నాడు. మెటల్ ఈజ్ ప్రొవెన్ అనే పదానికి అర్థం ఏంటంటే, మెటల్ ఈజ్ ప్రొవెన్, రియల్ వీక్నెసెస్ ఆర్ కెమోఫ్లేజ్, నో, క్యాపబిలిటీ ఈజ్ అసర్టైన్డ్. మిత్రులారా, ఎస్ఓ పేపర్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఎర్రర్ లొకేషన్ ఉంటుందండి, స్టార్టర్ ఉంటుంది. మనం చూస్తున్న దాని ప్రకారం ఫ్రాజల్ రీప్లేస్మెంట్, ఎర్రర్ లొకేషన్, స్టార్టర్, ఫ్రాజల్ రిపోర్ట్మెంట్, ఫిల్లర్, ఈ నాలుగిటి మీద బాగా రిలై అవ్వండి. నెంబర్ ఆఫ్ చేసిన చేయకుండా ఒక 20 చేయడానికి సిద్ధపడండి. ఆ 20 కూడా ఏమై ఉండాలి,
సుప్రభాతాన్ని బేస్ చేసుకున్నటువంటి ఎర్రర్ లొకేషన్, ఫ్రాజల్ రీప్లేస్మెంట్, ఫిల్లర్స్, క్లోజ్ టెస్ట్, అండ్ దెన్ వీలుంటే కనుక క్లోజ్ టెస్ట్ చేయండి. ఫిల్లర్స్, క్లోజ్ టెస్ట్, స్టార్టర్స్ కూడా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ టాపిక్స్ మాత్రమే మన ఎస్ఓ పేపర్లో గత కొన్ని సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎస్ఓ పేపర్ అన్నప్పుడు ఈ టాపిక్స్ ఎక్కువగా వస్తాయి. ఈ టాపిక్స్ని టార్గెట్ చేయండి. నెంబర్ ఆఫ్ బిట్స్ ఎక్కువ చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఉన్నంత వరకు రీడింగ్ కాంప్రహెన్షన్లో సినానిమ్స్, యాంటనిమ్స్ లాంటివి మాత్రమే చేయండి. ఆ సినానిమ్ యాంటనిమ్ వరకు మనం సెర్చ్ చేయగలం, ఈజీగా ఆన్సర్ దొరుకుతుంది. లేదా కింద ఇచ్చిన ఆప్షన్స్లో 5 ఆప్షన్స్లో 4 ఒక రకంగా ఉంటే ఒకటి మాత్రమే ఆడ్ వన్ ఉంటుంది. ఆడ్ వన్నే ఆన్సర్ అవుతుంది. అదర్స్ హవెవర్ తో మనం స్టార్ట్ చేయలేం, బట్ దిస్ తో మనం స్టార్ట్ చేయగలమా? నో వే. ద కంపెనీ ఇంటెంట్స్ కాదు. ఎస్, ద కంపెనీ హ్యాస్ ఆల్వేస్ ప్రైడెడ్ ఇట్ సెల్ఫ్ ఆన్ ఇట్స్ కమిట్మెంట్ టు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఇట్ అన్నాడు కంపెనీ గురించే. కాబట్టి ఇట్ టాక్స్ ఆఫ్ ఎంబ్రేసింగ్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు సొసైటీ and insists that it does as much as it can make sure that the world's poor have access to its products. ఈ ఎంబ్రేసింగ్ అవర్ రెస్పాన్సిబిలిటీ మళ్ళీ ఎక్కడుంది? బిలో ఉంది. కాబట్టి ఐఎమ్ గోయింగ్ విత్ డిఎఫ్పి. But this lofty talk of embracing our responsibility has not deterred it from seeking tax inversion. So that D, F, B, embracing our responsibility అనే దాంట్లో మొత్తం విషయం అంతా ఉంది. The company intends as part of 160 billion takeover to shift its tax domicile from America to Ireland, where corporate income taxes are considerably lower. Tax inversion has not deterred it from seeking tax. చూద్దాం. Shareholder rejoice as the company saved 1 billion in taxes after this move. Very good. Very good. ఆ మూవ్ వల్ల అలా జరిగిందట. Others, however, are outraged by this, and some even suggested that an exit tax be imposed on companies that engage in such tactics which do not contribute to the upkeep of the economy. So, సీలో తీసుకున్న నిర్ణయం వలన షేర్ హోల్డర్స్ కొంతమంది ఈలో హ్యాపీ ఫీల్ అయితే అవుటర్ ఫోర్సెస్ అన్ని కూడా ఇటువంటి ఫ్రాడ్ చేస్తారా అని చెప్పి కోపగించుకున్నారు. కాబట్టి సి తర్వాత ఈ తర్వాత ఏ. వన్ మోర్ టైం. The company has always prided itself on its commitment to corporate social responsibility. It talks of embracing our responsibility society, but this lofty talk of embracing our responsibility has not deterred it from seeking tax inversion. Tax inversion అంటే ఎక్కడ చెప్పాడు మళ్ళీ మనకి? దట్ ఈజ్ సిలో చెప్పాడు. దానివల్ల 1 బిలియన్ సేవ్ అయిందని ఈలో చెప్పాడు. ఇది చాలా తప్పని ఏలో అంటున్నాడు. చాలా మంది అవుట్రేజ్ కూడా అయ్యారట. కొంతమంది కన్విన్స్ అయ్యి రీజాయిస్ అయితే, కొంతమంది అవుట్రేజ్ అయ్యారు. కాబట్టి మిత్రమా, డిఎఫ్బిసిఈఏ. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, వన్ మోర్ టైం లెట్ మీ టెల్ యూ. ఈ పేపర్ చేసేటప్పుడు ఖచ్చితంగా సింగిల్ బిట్స్ ఏమున్నాయి ముందుగానే చెక్ చేసుకోవాలి. సుప్రభాతాన్ని బేస్ చేసుకుని ఎర్రర్ లొకేషన్, ఫ్రాజల్ రీప్లేస్మెంట్ 20 ఉంటాయి, ఫిల్లర్స్ ఉంటాయి, క్లోజ్ టెస్ట్ ఉంటాయి. 4 ఐటమ్స్ కూడా సుప్రభాతాన్ని బేస్ చేసుకుని చేయవచ్చు. ఆ తర్వాత స్టార్టర్స్ ఇస్తాడు అని నమ్మకం, ఎందుకంటే గత కొన్ని సార్లుగా ఎస్ఓ పేపర్లో స్టార్టర్స్ ఇచ్చాడు. చేయగలిగితే అటెంప్ట్ చేయండి, లేకపోతే లేదు. అదేవిధంగా ఎర్రర్ లొకేషన్, ఫ్రాజల్ రీప్లేస్మెంట్, ఫిల్లరు, క్లోజ్ టెస్ట్ ఇచ్చినప్పుడు సుమారుగా ఒక 20 బిట్లు అయినట్లయితే 20 బిట్లు చేసేయాలని అనుకోకండి. మీకు ఏమైనా తెలియకపోతే చదివిన తర్వాత ఇమ్మీడియట్గా వదిలేయండి, దాని గురించి ఎక్కువగా ఆలోచించకండి. అలాగే రీడింగ్ కాంప్రహెన్షన్లో కింద ఇచ్చేటువంటి 5 బిట్లు మాత్రం సినానిమ్స్, యాంటనిమ్స్ ఇస్తాడు. 5 చేయండి. ఇంకా టైం ఉంటే సెకండ్ టైం వచ్చి చేయొచ్చు. మీకు టైం సరిపోదు కాబట్టి రిమైనింగ్ పార్ట్స్ ఎక్కువగా చేస్తారు. కాబట్టి ఇంగ్లీష్లో ఈ 20 to 25 మార్క్స్ని క్విక్గా చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీట్ యూ అగైన్.